హలో స్టూడెంట్స్, నా వీడియోలో ఆదరిస్తున్న అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనకి ఏఎస్ఓలో 5 మార్కులకి రాబడి ఖాతా, నికర రాబడి ఖాతా, సాధారణ ఆస్తులు బట్టి, రెవెన్యూ ఖాతా, నెట్ రెవెన్యూ ఖాతా, సాధారణ ఆస్తులు బట్టి అని అడుగుతాడు. ముందు రాబడి ఖాతా అంటే ఏంటో చూద్దాం. సాధారణంగా వ్యాపార సంస్థలు తయారు చేసే లాభ నష్టాల ఖాతాకు బదులు జంట ఖాతా విధానంలో రాబడి ఖాతాను తయారు చేస్తారు. మీరు చూసినట్లయితే మనం ముగింపు లెక్కలు తయారు చేసేటప్పుడు లాభ నష్టాల ఖాతా ఎలాగైతే తయారు చేస్తామో మామూలు వర్తక సంస్థలు, ఇక్కడ జంట ఖాతా పద్ధతిలో రాబడి ఖాతా తయారు చేస్తారు. అంటే లాభ నష్టాల ఖాతాకు బదులు రాబడి ఖాతా తయారు చేస్తారనమాట. రాబడి ఖాతా అన్న రెవెన్యూ ఖాతా అన్న ఒకటే. రెవెన్యూ ఖాతాలో డెబిట్ వైపు వివిధ అంశాల కింద ఖర్చులను, క్రెడిట్ వైపు వివిధ అంశాల కింద ఆదాయాలు చూపబడతాయి. రాబడి ఖాతాలో నిల్వను నికర రాబడి ఖాతాకు మళ్ళించడం జరుగుతుంది. నెట్ రెవెన్యూ ఖాతాకు మళ్ళిస్తారు. డెబిట్ క్రెడిట్ మీరు పెట్టండి ఫ్రెండ్స్. మళ్ళీ తెలుగులో ఇంగ్లీష్ మీడియం టైప్ చేయడం అంటే కొంచెం కష్టమైన పని అని ఇంక చేయలేదు. టూలు బైలు కూడా మీరు పెట్టండి, ఏమంటే ఏమి అనుకోవద్దు. సాధారణంగా వ్యాపార సంస్థలు లాభ నష్టాలుగా తయారు చేస్తాయండి. అయితే జంట ఖాతా విధానంలో ఏం చేస్తారు? రాబడి ఖాతా తయారు చేస్తారు. రెవెన్యూ ఖాతాలో రాబడి ఖాతాలో డెబిట్ వైపు వివిధ అంశాల కింద ఖర్చులు, క్రెడిట్ వైపు ఆదాయాలు చూపిస్తారు. రాబడి ఖాతాలో నిల్వను ఏం చేస్తారంటే తర్వాత నికర రెవెన్యూ ఖాతాకి బదిలీ చేస్తారు, మళ్ళిస్తారు. రాబడి ఖాతా లేదా రెవెన్యూ ఖాతా ఎలా ఉంటుంది? ఇటువైపుని విద్యుత్ శక్తి అమ్మకం వస్తుంది, మీటర్లు అద్దె వస్తుంది క్రెడిట్ వైపు. డెబిట్ వైపు విద్యుత్ శక్తి ఉత్పాదక ఖర్చులు, విద్యుత్ శక్తి పంపిణీ ఖర్చులు, అద్దె రేట్లు, పన్నులు, నిర్వహణ ఖర్చులు, తరుగుదల. ఈ తేల్చి నిల్వ మనం ఏం చేస్తాం? నికర రెవెన్యూ ఖాతాకి బదిలీ చేస్తాం అనమాట. ఇలా రాస్తే 5 మార్కులు ఫ్రెండ్స్. తర్వాత నికర రాబడి ఖాతా. నికర రాబడి ఖాతా సాధారణంగా వ్యాపార సంస్థలు తయారు చేసే లాభ నష్టాల వినియోగిత ఖాతాకు బదులు జంట ఖాతా విధానంలో నికర రాబడి ఖాతా తయారు చేస్తారు. రెవెన్యూ ఖాతా దేని బదులు తయారు చేస్తారు? లాభ నష్టాల ఖాతా బదులు తయారు చేస్తే మీరు థర్డ్ సెమిస్టర్లో కంపెనీ ఫైనల్ అకౌంట్ చేసినప్పుడు, అంటే ఇప్పుడు మార్చేసాడు అనుకోండి, లాభ నష్టాల వినియోగిత ఖాతా అని వేస్తాం అనమాట. లాభ నష్టాల ఖాతాకి ఆస్తుల పట్టికి మధ్యలో కంపెనీ ఖాతాలు ఏం చేస్తాయంటే లాభ నష్టాల వినియోగిత ఖాతా వేస్తారు. ఈ లాభ నష్టాల వినియోగిత ఖాతా బదులు జంట ఖాతా విధానంలో నికర రాబడి ఖాతా, నెట్ రెవెన్యూ అకౌంట్ తయారు చేస్తారనమాట. అప్పులపై వడ్డీ, డిబెంచర్లపై వడ్డీ నికర రాబడి ఖాతాలో డెబిట్ వైపు చూపాలి. ఎట్టి పరిస్థితుల్లో రాబడి ఖాతాలో చూపకూడదు. అప్పులపై వడ్డీ, డిబెంచర్లపై వడ్డీ ఎక్కడ చూపించాలండి? నికర రెవెన్యూ ఖాతాలో డెబిట్ వైపు చూపించాలి, కానీ రెవెన్యూ ఖాతాలో చూపించకూడదు అనమాట అండి. అయితే వసూలైన వడ్డీ ఉన్నట్లయితే ఈ నికర రెవెన్యూ ఖాతాలో క్రెడిట్ వైపు చూపడం జరుగుతుంది. నికర రాబడి ఖాతాలో తేల్చి నిల్వ ఏదైతే ఉందో ఈ తేల్చి నిల్వను మనం ఏం చేస్తాం? సాధారణ ఆస్తుల బట్టికి మళ్ళీ ఇస్తాం అనమాట. ఇందులో వచ్చేది ఏంటి? డెబిట్ వైపు డిబెంచర్లపై వడ్డీ, డివిడెండు, తెచ్చి నిల్వ, రెవెన్యూ ఖాతా. తేల్చి నిల్వను ఏం చేస్తాం? సాధారణ ఆస్తులు బట్టి బదిలీ చేస్తాం. డెబిట్ టు క్రెడిట్ పెట్టాలండి. డెబిట్ టు క్రెడిట్ పెట్టాలి. అదేవిధంగా టూలు బైలు మీరు పెట్టండి. అంటే ఇంగ్లీష్లోకి మళ్ళీ మార్చడం అంటే కొంచెం కష్టమైన పని అని చెప్పి మీకు తెలుస్తుంది కదా. 2 డిబెంచర్ల వడ్డీ, 2 డివిడెండు, 2 తేల్చి నిల్వ, బై తెచ్చి నిల్వ, బై రెవెన్యూ ఖాతా. టూలు బైలు పెట్టండి. డిఆర్, సిఆర్ పెట్టండి. ఖాతా అనగానే మనకి డెబిట్ క్రెడిట్ రావాలి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత సాధారణ ఆస్తులు బట్టి. సాధారణ ఆస్తుల బట్టిలో ప్రస్తుత ఆస్తులు లేదా ప్రస్తుత అప్పులు చూపుతారు. సాధారణ ఆస్తుల బట్టిలో ఏం పెడతారు? ప్రస్తుత ఆస్తులు, ప్రస్తుత అప్పులు చూపుతారు అనమాట. మరియు మూలధనం ఖాతా లేదా మూలధనం ఖాతాలో వసూలు చెల్లింపుల ఖాతాలోని నిల్వను చూపుతారు. వసూలు చెల్లింపుల ఖాతా ఒకసారేనండి, 2 సార్లు పడింది. వసూలు చెల్లింపుల ఖాతాలో నిల్వను చూపుతారు. మూలధనం ఖాతాలో నిల్వ అనమాట. వసూలు చెల్లింపుల ఖాతా, మూలధనం ఖాతాలో నిల్వ చూపుతారు. విద్యుత్ శక్తి సంస్థలు అయితే మూలధనం ఖాతాలోని మొత్తం వ్యయమును సాధారణ ఆస్తుల బట్టిలో ఆస్తుల వైపు, మూలధనం ఖాతాలోని మొత్తం వస్తువులను సాధారణ ఆస్తుల పట్ల అప్పుల వైపు చూపుతారు. లేదా తేడా అయినా చూపించవచ్చు అనమాట అండి. విద్యుత్ శక్తి సంస్థలు అయితే మూలధనం ఖాతాలో మొత్తం వ్యయం ఏం చేస్తారు? ఆస్తుల వైపు, వసూళ్ళేమో అప్పుల వైపు చూపుతారనమాట అండి. వ్యయం ఎక్కువగా ఉంటేనేమో ఆస్తుల వైపు చూపండి, వసూళ్ళు ఎక్కువగా ఉంటేనేమో అప్పుల వైపు చూపండి. ఎలాగైనా చేయొచ్చు అనమాట విద్యుత్ శక్తి సంస్థలు ఈ విధంగా. సాధారణ ఆస్తుల పట్టిలో ప్రస్తుత ఆస్తులు, ప్రస్తుత అప్పులు వస్తాయి. సాధారణ ఆస్తుల పట్టిలో ఏమొస్తాయి? ప్రస్తుత ఆస్తులు, ప్రస్తుత అప్పులు చూపెడతారు. మరియు మూలధనం ఖాతా లేదా మూలధనం ఖాతాలో వసూలు చెల్లింపుల నిల్వను చూపుతారు. వసూలు చెల్లింపుల ఖాతాలో నిల్వను చూపుతారు. వసూళ్లు ఎక్కువైతేనేమో అప్పుల వైపు, చెల్లింపులు ఎక్కువైతేనేమో ఆస్తుల వైపు చూపెడతారు. వ్యయాలు ఎక్కువైతే ఆస్తుల వైపు చూపెడతారు. విద్యుత్ శక్తి సంస్థలు అయితే మూలధనం ఖాతాలో మొత్తం వ్యయం సాధారణ ఆస్తుల పట్టిలో ఆస్తుల వైపు, మరియు మూలధనం ఖాతాలో మొత్తం వసూలను ఆస్తుల బట్టిలో అప్పుల వైపు చూపిస్తారనమాట. ఈ సాధారణ ఆస్తుల బట్టి ఈ విధంగా ఉంటుందండి. ఇది కూడా సాధారణ ఆస్తులు బట్టి టూలు బైలో ఉండవు. వివరములు మొత్తం రుణదాతలు, తరుగుదల నిధి,
రెవెన్యూ ఖాతా, నికర రెవెన్యూ ఖాతాలో నిల్వ ఇక్కడ వేయాలన్నమాట. తరుగుదల నిధి ఇక్కడ వేయాలి, తరుగుదల ఏమో రెవెన్యూ ఖాతాలో వేయాలి, తరుగుదల నిధి ఇక్కడ వేయాలి. ఫ్రెండ్స్, ఈ మూడు చూసుకున్న, ఈ మూడు ప్రొఫార్మాలు చూసినా మీకు ఈ లెక్క 10 మార్కులు వస్తాయండి. జాగ్రత్తగా చూసుకోండి. రుణగ్రస్తులు, ఇతర రుణగ్రస్తులు, నగదు, మూలధనం ఖాతా. మూలధనం ఖాతా అంటే ఈ వైపైనా రావచ్చు, ఈ వైపైనా రావచ్చు. మీరు జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ మూడు కూడా 5 మార్కులకి 2 ప్రశ్నలు ఇస్తాడండి. ఈ మూడు చదువుకుంటే మీకు 10 మార్కులు లెక్క చేయడానికి ఈజీగా ఉంటుంది. అలాగా 2 క్వశ్చన్లు మాత్రం గ్యారంటీగా రావచ్చు. 5 మార్కులు 10 మార్కులు, 10 మార్కులు 20 మార్కులు మీరు తెచ్చుకోవచ్చు ఈ మూడు ప్రొఫార్మాలు బాగా చదివినట్లయితే. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ ఫర్ coming exams.